హాయ్ హలో నమస్తే, నేను మీ ఆన్లైన్ అఖిల్. ఫ్రెండ్స్, ఏపీ స్టేట్కి సంబంధించి ఎంసెట్ అనేది రావడం జరిగింది. ఈ ఎంసెట్ అనేది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వేగంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ఎంసెట్ లేట్గా ఇవ్వడం వల్ల ఎగ్జామ్ అనేది, అదేవిధంగా కాలేజీలో సీట్ అలాట్మెంట్స్ కూడా లేట్గా అవ్వడం జరిగింది. కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఎర్లీగా ఇవ్వడం జరిగింది. సో ఎంసెట్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ ఎంసెట్లో ర్యాంక్ బేస్ చేసుకుని బిఎస్సి నర్సింగ్ ఏదైతే కోర్సు ఉందో దానికి అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఆ విధంగా లేదు. దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ ఎంసెట్కి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 15/3/2025 నుంచి 24/4/2025 వరకు అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. కానీ మీరు చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత వేగంగా అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనికి గాను ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీ చెందిన వారికి 500 రూపాయలు చెల్లించాలి. బీసీ కేటగిరీకి చెందిన వారికి 550 రూపాయలు చెల్లించాలి. జనరల్ కేటగిరీకి చెందిన వారు 600 రూపాయలు చెల్లించాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎంసెట్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది, చూడగలరు. ఏపీ ఎంసెట్ 2025 నోటిఫికేషన్, ఎగ్జామ్ డేట్, అప్లికేషన్ నుంచి ఫుల్ డీటెయిల్స్ మనం చూద్దాం. దీన్ని ఆర్గనైజ్ చేసిన వారు ఏపీఎస్సిహెచ్ఈ వారు ఆర్గనైజ్ చేశారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ వారు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఇయర్లీ వన్స్ జరుగుతుంది. స్టేట్ వైజ్గా ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది. మినిమం ఇది 3 hours ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి అప్లై చేసుకునే వారు ఇంజనీరింగ్, అలాగే అగ్రికల్చర్, అలాగే ఫార్మసీ వారు ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇది 2 లాంగ్వేజెస్లో ఇవ్వబడుతుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఇవ్వబడుతుంది. ఏపీ ఎంసెట్ అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు చూడగలరు. ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది మార్చి 12 నుంచి ప్రారంభమవుతుంది. దీని చివరి తేదీ వచ్చేసరికి మనకి ఏప్రిల్ 15వ తారీఖు తోటి ముగియనున్నది. ఏప్రిల్ 15వ తారీఖు లోపు ఇంకా మనం అప్లికేషన్ చేయకపోతే ఏప్రిల్ నెలలోపు 500 రూపాయలు మనం చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే మే 4వ తారీఖు లోపు కూడా 1000 రూపాయలు అనేది మనము అప్లికేషన్ చేసుకోవచ్చు. కరెక్షన్ డేట్ అనేది మే 4 నుంచి 6 వరకు మనం చేసుకోవచ్చు. అప్పటికి కూడా మనం అప్లికేషన్ ఇంకా చేసుకోలేకపోతే 5000 లేదా 10,000 మనం చెల్లించి లేట్ పేమెంట్తో మనము అప్లికేషన్ చేసుకోగలము. ఈ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్స్ అనేవి మే 7వ తేదీ తర్వాత మనకి వస్తాయి. ఈ ఎగ్జామ్స్ అనేవి ఇంజనీరింగ్ సంబంధించిన వారికి ఎగ్జామ్ డేట్స్ మే 21 నుంచి మే 27 వరకు జరుగుతాయి. అలాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వారికి మే 19 నుంచి 20 తారీఖు, ఈ 2 రోజుల్లో కూడా ఎగ్జామ్స్ జరుగుతుంది. దీని రిజల్ట్ అనేది జూన్ 11వ తారీఖున మనకు తెలియబడుతుంది. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూడగలుగుతుంది. పీడిఎఫ్ ద్వారా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాని ద్వారా కూడా మీరు చూడగలరు. ఈ ఎంసెట్కి ఏజ్ లిమిట్ అనేది ఉన్నది. 17 నుంచి 22 వరకు ఏజ్ వారు దానికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ సంబంధించిన వారికి 25 సంవత్సరాల వరకు సడలింపు అనేది ఉంది అనే విషయాన్ని మీరు గమనించగలరు. ఈ ఏపీ ఎంసెట్ అనేది ఒక ఇంటర్మీడియట్ చదువుకున్న వారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక ఆంధ్రప్రదేశ్ కాకుండా ఏపీ ఆర్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఎవరైనా కూడా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది.
సబ్జెక్ట్ వైజ్ మనం చూద్దాం. మ్యాథ్స్ అండ్ బయాలజీ 80 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది, దానికి 80 మార్కులు. అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా 40-40 చొప్పున ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది, అలాగే 40-40 80 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా ఈ ఎగ్జామ్ అనేది 160 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏపీ ఎంసెట్ సబ్జెక్ట్ అనేది ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఎంసెట్కి ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్ ఇవ్వడం జరుగుతుందో వివరంగా స్క్రీన్ మీద మీకు తెలియజేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పూర్తిగా ఎంసెట్ వివరాలు అనేది తెలియపరచడం జరిగింది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని పంపించండి. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ అప్లికేషన్స్ అనేవి మన చంద్ర నెట్ సెంటర్లో మరియు శ్రీలక్ష్మి కంప్యూటర్స్ అండ్ కమ్యూనికేషన్స్లో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డీటెయిల్స్ అన్నీ చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంసెట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలో మీకు చెప్పడం జరుగుతుంది. వీలైతే ఒక దగ్గర రాసి పెట్టుకోండి. క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అనగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, 10th సర్టిఫికేట్, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్, రైస్ కార్డ్, క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఒకవేళ స్టూడెంట్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఫోటో, సిగ్నేచర్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, వీటిని తీసుకొని మీరు మీ ఎంసెట్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, బీఎస్సీ నర్సింగ్ గురించి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎంసెట్ ర్యాంక్ని బేస్ చేసుకుని ఇచ్చారని చెప్పాను కదా ఇదివరకే. కానీ ఈ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ అనేవి ఐఎన్సి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఐఎన్సి అంటే ఏంటంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. ఈ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ వారు ఇక మీదట బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి గాను వచ్చే నెలలో అప్లికేషన్ చేసుకోవడానికి, అంటే అడ్మిషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెబ్సైట్ అనేది ఇందులో ఓపెన్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు కూడా నేను ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ యొక్క వీడియో చేయడం జరుగుతుంది, చూడగలరు. సో ఫ్రెండ్స్, మన ఏపీ స్టేట్కి సంబంధించి టోటల్ బీఎస్సీ నర్సింగ్ కాలేజీలు అనేవి 250 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1200 సీట్లతో ఆ కాలేజీలని స్టూడెంట్స్తో ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.